మనం బాబుకి ఉంచాలనుకున్నది ఈ అవతల మొత్తం కూడా పక్కన దారి నేరుగా వస్తుంటారా ఈ లోపలికి దారి ఇద్దాం పక్కకి వచ్చే సంబంధం లేదు ఆ కార్నర్ ఫస్ట్ కార్నర్ నుంచి డైరెక్ట్ ఇచ్చేసేస్తే లోపలికి మనకి దారి కావాలిగా. అవును బాగుంది తెలుస్తాడు అసలు ఏం లేదయ్యా వరకు చేశా నంబర్ 1 చేశా. మామిడి చెట్లు వల్ల ఏం ఆదాయం వస్తుంది? ఏమీ లేదు. జామాలు పడదొప్పితే సంవత్సరానికి ఒక 40-50 వేల రూపాయలు బ్రహ్మాండం. 70,000 అండి, 70 తగ్గకుండా వస్తున్నాయి. దీనికి రాదండి 4 కేజీలు. ఇందులో ఏమవుతుంది? గుర్తుపెట్టుకోండి, 10 ఏళ్ల నుంచి మామిడి గ్రాప్ పడిపోయింది. అందులో ఆంధ్ర గ్రాప్ బాగా పడిపోయింది. ఎందుకంటే ఆంధ్ర క్వాలిటీ రావాలి. కనీసం చిత్తూరు క్వాలిటీ కూడా కర్ణాటక చిత్తూరు క్వాలిటీ ఆంధ్ర. అయ్యా మీరే ఇటు వస్తారా? ఇక్కడ నుంచి అడుగు మరి వేయాలిగా. నన్ను నేను వెళ్ళాక ఇంకొక అడుగు ముందు చేయాలి. అట్టాగి అలా అట్లా మొలకే ఉంది. వెళ్ళొచ్చి నాకు వేసి నేను నీకు మళ్ళీ తర్వాత నువ్వు చేసిన తర్వాత మాట్లాడు. ఇది 2 ఎకరాలు. ఎకరన్నర. అది ఇది 1/2 ఎకరం ఉంది, ఇది ఎకరం ఉన్నర. మొత్తం 2.5. 2 ఓకే. అదేలయ్యా మరి చాలా బాగుంది. చాలా బాగుందయ్యా, చాలా బాగుంది. మీరు ముందు అర్జెంటుగా ముందు ఇది పుల్ల నరికిచ్చేసి పుల్లోడికి అమ్మేసేయండి. తీసేస్తే శుభ్రంగా కాపాడుద్ది, శుభ్రంగా కనపడుద్ది. బిట్ ఎలా కనపడుతుందో తెలుసు అప్పుడు. అబ్బో కంటి నిండా కనపడుద్ది, నదురుగా ఉంటుంది. వాళ్ళు ఇళ్ళకి ఎదురుగా ఉంటాయి, అది ఆకు రాలుతుంటాయని చంపుతారు. ఏది కండితే చూపకుండా ఇటు పెంచి అయ్యా మరి ఇది దీని పరిస్థితి మొత్తం అమ్మేది, ఇది అమ్మేది, అది అమ్మేది. అది పక్కన రోడ్డు మీద తేగేసి ఇదివరకు పిచ్చుకుంటూ వాళ్ళు చెట్లు అన్ని నరికి పడేసి నీటికి చేసి పెట్టారు. మంచి రేటు వస్తే అమ్ముదామని చూస్తున్నారు. ఇప్పుడు అయ్యారు. ఇప్పుడు ఇది నుంచి ఆ మూల కటింగ్ వరకు మన
అక్కడ ఉంది కదా ఆ కటింగ్ వరకు అక్కడ వరకు వెళ్ళద్దు. ఇప్పుడు ఇక్కడ దారి తీసుకుంటే ఇటు లోపలికి వచ్చేస్తా. దారి తీస్తే ఆ బిట్టుకు శుభ్రం చేస్తే అసలు కళ్ళు కాలవాయి కదా సమృద్ధిగా కనపడుద్ది ల్యాండ్. ఆ టేకుల జోలికి వెళ్లకుండా వాటి జోలికి పోం. ఈ మామిడి చెట్లు ఉన్నాయి చూసారా, తీసేయాలి. ముందు అర్జెంట్ పుల్లకి అమ్మేయండి. కరెక్ట్. వాటి వల్ల ఏం లేదు ఉపయోగం. పెద్ద అయ్యా ఆటంకం. సంవత్సరానికి 70,000 రూపాయలు వస్తుంది తమ్ముడు జామాయిల మీద. చేసేది ఏమి లేదు. సంవత్సరానికి ఒక్కసారి సెంటర్ లో కల్టివేటర్ వేసి ఇట్లాంటి ఈ భూమి కదా, దీనికి ఇది కూడా అక్కర్లా, ఏది దీనికి తడి కూడా అక్కర్లా. కొద్దిగా పెట్టించుకున్నది ఏమైంది, ఇప్పుడు మనకి పాలు డబ్బులు వచ్చే కాడికి ట్రాక్టర్ పెట్టేసి ఆరదు తొందరగా బ్రహ్మాండంగా. తెలంగాణ ఎక్కువ అంతా అదే కదండి. ఇక్కడ ఒకటే సార్, వేస్తే మన సొంత భూమి అయితే పామాయిల్ వేయాలి, లేదని కూడా జామాయిల్. పామాయిల్ మనం వేయలేము. 7 ఏళ్ళు పెరగాలి, తర్వాత 5 ఏళ్ళు పెరగాలి. 3 సంవత్సరాలు మనకు పంట వస్తుంది. 3 సంవత్సరాలు కౌలుకి ఇవ్వచ్చు, కొద్దిగా గొప్ప కౌలు వస్తుంది. తర్వాత మీరు ఎక్కడ కూర్చుంటే అక్కడికి డబ్బులు వస్తాయి. మీరు అదేంటి అయితే దీన్ని అదేలే ఉంచుకునేది కాదు కాబట్టి ప్లాన్ చేయండి, దీన్ని అమ్మే ప్లాన్ చేయండి. అతను జనవరి నుంచి వచ్చా మధ్య వాళ్ళ అబ్బాయి బెంగళూరులో సాఫ్ట్వేర్ అంట. బంగారులాగా మాకు నచ్చింది సార్, తీసుకుంటాము. కాకపోతే భూమి ఇళ్ల స్థలం రేట్లు అంటే మేము పెట్టాములేండి, ఇదైతే మాకు బాగా నచ్చింది, బాగుంది అని చెప్పాడు. ఇళ్ల స్థలం రేట్లు అంటే అయ్యారు మనం ఓపు కట్టుకుని ఈ మొత్తం క్లీన్ చేసేసి రోడ్లు వేసేసి ఇళ్ల ప్లాట్లు 5 సెంట్లు ఎడగొట్టుకుంటూ 5 సెంట్లు ఎడగొట్టేసి అట్లాగా ఒక రౌండ్ వేసేసి దీనికి రోడ్లు చూపించేసామనుకోండి. అప్పుడు దాన్ని ఏమంటారు, అదే లేఅవుట్ చేసేస్తారు కదా, ఆ లేఅవుట్ చేసేసామనుకోండి. అలా లేఅవుట్ చేస్తే 1 by 1 అట్లా అమ్ముకోవచ్చు. అది ఒక పద్ధతి. రేట్లు బ్రహ్మాండంగా వస్తాయి, రూపాయి ఎక్కడికి. అలా కాదు, ఈ బాధలను మనకు ఇప్పుడు ఎట్ ఏ టైము మనకు ఒక అమౌంట్, సర్టన్ అమౌంట్ అనేది కావాలి. బల్క్గా అమ్మేద్దాం అనుకుంటే హోల్సేల్ బేరం. టేక్ చెట్లు మంచి టేక్ చెట్లు ఉన్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయి. టేక్ అంటే మనం ఉంచుకుంటున్నాం ఇప్పుడు. వాటిని అమ్మినా వచ్చేది లేదు, పోయి వాటితో మనకి ఈ ల్యాండ్ ఇచ్చేస్తే 5 తీసుకుంటారా? ల్యాండ్ అమ్మేటట్టయితే అది నడిపిస్తాడు పడేస్తారు. మీకు బోలంత స్థలం ఉంది, ఆ ఖర్చులు ఏమో పడేసిన అదే దేవుడు తీసుకున్నా వాళ్ళకి గోల్డెన్ డబ్బులు అయితే ప్రయోజనం కలిసి వస్తారు. రేపు మనం ఇది పట్టించుకోకుండా తీర్మానం అయితే పెరిగిపోతుంది. అడవిలో కనుక మన అక్షరాపేట అడవుల్లో చూసాడుగా చెట్లు ఉన్నాయి. ఇల్లే ఇప్పుడు ఉన్నాయా? పదో పండి దానిగా పరిశుద్ధ బాబు ఏదో అన్నారా? చెప్పలేదు. అదే రైతుడికి పక్కన రైతుడు అని ఉండాలి కానీ లేబర్ ఉండకూడదు అంటారు. రైతుడు ఉంటే అది ఒక రకంగా ఉంటుంది. ఆడు రైతే కాబట్టి మాట ఇక్కడేమో రేపు మాట చెబితే బాగుండేది పెద్ద రకంగా. ఇవ్వాలి కదా రేపుది ఎప్పుడు తీసినా మాట
ఇంతలోకి మేమేం చేయట్లే, కానీ చెప్పాలి ధర్మం. అన్నా సజీవంగా ఉందా అది? మధ్య మధ్యలో ఎల్లో వస్తుంది, ఇప్పుడు రన్నింగ్లోనే ఉన్నా. ఇప్పుడు కాదు 2 ఏళ్ళు అది ఇచ్చాడు ఉంటే ఇది అట్లా ఉంది. అన్నీ కూడా మనం లైన్లో చేసా. ఏం చెట్టు సంఘంలో మీకు తొందరగా చేస్తున్నట్టు మాట తప్ప 2 ప్రసంగాలు నంబర్ 1 పడిపోతే ఇది కూడా అట్లా అట్లే ఉన్నాయా? పక్కన ఉన్నాయి వెళ్ళిపోయింది. ఎక్కువ ఉండదు, ఉండదు. ఇక్కడికే కదా ఇప్పుడు ఆ మామిడి ఇదే రోడ్డు, 50 ఎకరాలు. అక్కడ నుంచి ఎంత ఉంటే అది అంతే అంతే అంతే. వెళ్ళొచ్చాము. చాలా బాగుందయ్యా, బ్రహ్మాండంగా ఉంది. మీరు ముందు చేయాల్సిన పని ఏంటో తెలుసా? చెట్లు మొత్తం కొట్టారు. పురమాయించమంటే అన్నీ మామిడి చెట్లే మరి. ఓ మామిడి చెట్లు అసలు మీరు సాయంత్రానికే కావాలి కానీ వాళ్ళు 10 నిమిషాలు తిరిగితే మామిడి చెట్లు అడిగేవాళ్ళు చుట్టూ బాగు చేసాయి, నీట్ చేసి అది అట్లా ఏకం కాస్త పైకి పెట్టేస్తే కనపడుద్ది ప్లాట్. అడ్డం లేకుండా చెట్లు చేస్తే ఈ మూల నుంచి చూస్తే ఆ రోడ్డు కనపడుతుంది. కనపడుద్ది అటు నుంచి చూస్తే ఇల్లు కనపడుతుంది. కనపడుద్ది కరెక్ట్. కొంచెం కొనేవాడికి ఏమనిపిస్తుంది, రూపాయి పెట్టేవనుకో ఇళ్ళ స్థలాలు ఉన్నాయి, ఎవడొకడు స్థలాలు పడతాడు, ఊరు అనుకుని ఉంది, ₹1 పాప మిగులుద్దామని చెప్పి ఏదో ఆశపడి ముందుకు ఇళ్ళ స్థలాలకి నెంబర్ ఉండేది. తోటగా అందుకే చెట్లు తీసేసి మంచిగా చేస్తే బాగుంటుందమ్మా. ఎక్కువ ఉండాలి. హలో, బుజ్జి అన్న దగ్గరికి వచ్చా, సుధీరాన్ దగ్గరికి. కొద్ది పన్ను ఉన్నా, నేను కొద్దిగా చేస్తాను, లైవ్ ఒకటి పెట్టాను. చెప్పు. నేను చెప్తా, మీరు వెళ్ళండి, నేను ఫోన్ చేసి చెప్తాను, మీరు వెళ్తే అమౌంట్ తగ్గిస్తాను.
హాఫ్ అమౌంట్ ఇస్తే సరిపోతుంది, నేను చెప్తాలే. ఉండవు, ఇప్పుడే మాట్లాడతావా? బరలా ఏంటో మనం ఇమీడియట్ గా దీనికి ఎన్ని గంటలు పెట్టింది గారు? బుల్డోజర్ పెడితే జేసీబీ పెడితే గంటకే 1200 ఉందండి ఇప్పుడు. అవును, 1200 అంటే చిన్న బండి పెద్దదే కావాలి. పెద్ద, ఎందుకంటే పెద్ద పెద్ద మొద్దులు ఉన్నాయి. పవర్ఫుల్ లాగాలి. మళ్ళీ ఇక్కడ 2 గంటలకి 4 గంటలు పెండింగ్ ఉండకూడదు. పెద్దదనుకో గంటతో తేలిపోదు. అవును, ఇప్పుడు 6-7 గంటలు పట్టుతాయి ఇది కదా మొత్తం శుభ్రం చేయటం. ఎకరా ఈజీగా ఒక 5 గంటల పైన పట్టుద్ది. టేకులు కూడా శుభ్రం చేయాలంటే శుభ్రం చేయటమే. టేకు కావాలంటే టేకులు ఉంటాయి, చేపించేయటమే. ఎట్లాంటి ఇది ఎట్లాంటి అన్ని ముందు అందులో మొదలు తీసేస్తే తర్వాత సెల్ఫ్ తీసేవాళ్ళు ఉంటారు, కట్టరు. ఆడ వచ్చేస్తే మొత్తం అనవసరమైన కట్ చేసి ఉంచుతాడు, అవి ఉంచుకోవచ్చు. చూడాలిగా అన్నా. బయలుదేరదాం. సరే వచ్చా? వస్తాను. కడుపులో ఏమన్నా భోజనం పడదా? తిన్నా, మధ్యాహ్నం కొద్దిగా పప్పుతో తిన్నా. మరి ఏం తినలే. వాళ్ళు కూడా టైం చెప్పారు, నువ్వేమో వచ్చి కాడ నుంచి మాట్లాడేదండి. అది కొద్దిగా తినే వెళ్తే ఏమి ఇబ్బంది ఉండదు, ఇది లైట్గా తింటే ఇబ్బంది ఉండదు. ఇల్లు తింటమే దారిలో ఏడలో ఏడవ చాట చేసుకుంటూ కూర్చుంటే ఆడ కుదిరి మనం రోడ్డు మీద ఆడ ముద్ద నంచితే అయిపోయి అంటే తిరువూరు పోయి శుభ్రంగా అటు నుంచేగా మనం వెళ్ళేది కూడా. అట్టేగా వెళ్ళేది.